ఏదిలాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు. 2 ఏళ్ల క్రితం ప్రజలు తన రక్తాన్ని చెమటగా మార్చి అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మహేష్ ను బంపర్ మెజారిటీతో గెలిపించారని కోరారు. ప్రజలు ప్రత్యర్థులకు చెంపచెల్లుమనేలా తీర్పిస్తారని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. అర్హులైన పేదలందరికీ తప్పకుండా ఇళ్ల స్థలాలిచ్చి 5 లక్షల సహాయంతో ఇల్లు నిర్మించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. అందరి అమూల్యమైన ఓటు మీ గుండెల్లో ఉన్న ఇందరమ్మ పార్టీ, మీ సీనన్న గుర్తు, హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో తమ్ముడు మహేష్ ని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వేదిక మీద ఉన్న గుర్రాలపాడు గ్రామ నా కుటుంబ సభ్యులు, వేదిక ముందున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. 2 సంవత్సరాల క్రితం మీ ప్రేమ అభిమానంతో అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీరు పంపారు. ప్రజా ప్రభుత్వం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకుంటే దాంట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో మీ సీనన్న మంచి మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశాన్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి నన్ను గెలిపించి పంపిస్తే సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి మంచి చేయాలని తపనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీని రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే బాధ్యత నాదే. అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకి తప్పకుండా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటినీ ఈ వర్షాకాలం వచ్చే లోపే తప్పకుండా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఆనాడు నన్ను మీరు ఎలా దీవించి ఆశీర్వదించారో, అత్యధిక ఓట్లు ఇచ్చారో, ఈ ఎన్నికల్లో కూడా హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి తమ్ముడు మహేష్ ని బంపర్ సూపర్ డూపర్ మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని, ఏదైతే ప్రతిపక్షంలో నిలబడ్డ అభ్యర్థులు చెంపచెల్లమనే విధంగా తీర్పు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.